నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును. రాజ్ ప్రకాష్ పాల్ గారి ఒక ప్రసంగాన్ని తీసుకుని దాన్ని కొంచెం లోతుగా చూద్దాం. దీని ముఖ్య ఉద్దేశం సమయం. డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం కూడా బహుశా తిరిగి రావచ్చు, కానీ గడిచిన సమయం అది అస్సలు తిరిగిరాదు. మన జీవితంలో అత్యంత విలువైనది, తిరిగి సంపాదించలేనిది అదే. సరిగ్గా ఈ ప్రసంగం కూడా దాని గురించే మాట్లాడుతుంది. అవును. అయితే ఇది కేవలం టైం మేనేజ్మెంట్ టిప్స్ గురించి కాదు. ఈ ప్రసంగం సమయాన్ని ఒక ఆధ్యాత్మిక బాధ్యతగా చూపిస్తుంది. ఒక స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ లాగా. ఎగ్జాక్ట్లీ. దేవుడిచ్చిన ఒక వరంలాగా. మన ఉద్దేశాలు, మన ప్రణాళికలు, మన విజయాలు ఇవన్నీ సమయంతో ఎలా ముడిపడి ఉన్నాయో చూద్దాం. ఈ ప్రసంగంలో ఒక వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది. పగలున్నంతవరకు మనం పనిచేయాలి. అంటే అవకాశం, సమయం ఉన్నంతవరకే మనమేదైనా చేయలేం. చీకటి పడ్డాక ఏ పని చేయలేం. దీన్ని బట్టి చూస్తే ఏదైనా సాధించాలంటే ఒక ప్లాన్, ఒక పద్ధతి చాలా అవసరమనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. ప్రణాళిక లేకుండా గడిపే సమయమంటే చిరునామ లేకుండా ప్రయాణం చేయడం లాంటిది. ఎక్కడికో వెళ్తాం, కానీ డెస్టినేషన్ ఏంటో తెలీదు. అవును. అందుకే ఈ ప్రసంగంలో మొదటగా అడిగిన ప్రశ్న కూడా అదే. ఈ సంవత్సరానికి మీ ప్రణాళిక ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మన చర్చను మొదలు పెడదాం. మంచిది. అయితే ఈ ప్రణాళిక, పట్టుదల గురించి చెప్పడానికి ప్రసంగంలో యెహోషువ గ్రంథం నుండి ఒక అద్భుతమైన ఉదాహరణ తీసుకున్నారు. అవును, యెహోషువ కథ. సందర్భమేంటంటే యెహోషువ ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశంలోకి నడిపిస్తున్నాడు. ఆయన నాయకత్వంలో హాయి అనే పట్టణంతో యుద్ధం చేయాల్సి వస్తుంది. అప్పుడు దేవుడు యెహోషువతో ఒక మాట చెప్తాడు. ఏంటది? నీ చేతిలో ఉన్న ఈటెను హాయిపట్నం వైపు చాపు, దాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఓకే, దాన్ని నీకు అప్పగిస్తున్నాను అంటే విజయం గ్యారంటీ. గ్యారంటీ. ఇక్కడే అసలు విషయం ఉంది. దేవుడు వాగ్దానం చేసేశాడు. అయినా యెహోషువ ఊరికే కూర్చోలేదు. ఏం చేశాడు? అతను వెంటనే ఆ రాత్రే తన సైన్యంతో ఒక వ్యూహం పన్నాడు. తెల్లవారుజామున ఒక సర్ప్రైజ్ అటాక్ చేశాడు. అంటే దేవుడిచ్చాడు కదా అని చేతులు ముడుచుకుని కూర్చోలేదు. అస్సలు కూర్చోలేదు. దైవిక వాగ్దానానికి మానవ ప్రయత్నం ఎంత అవసరమో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. అంతేకాదు, కథలో ఇంకా ఉంది. యెహోషువ ఆ పట్టణంలోని వాళ్లందర్నీ నిర్మూలించే వరకు తన చేతిలోని ఈటెను దించలేదట. అయితే ఈ ప్రసంగంలో ఆ ఈట బరువు గురించి ఒక మాట చెప్పారు. అవును. అది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. దాని బరువు సుమారు 50 నుండి 150 కిలోలుంటుందని ఒక అంచనా. ఇది నిజంగా సాధ్యమేనా? ఇది చాలా మంచి పాయింట్. రాత్రంతా ప్రయాణించి అలిసిపోయున్న వ్యక్తి అంత బరువైన ఈటను గంటల తరబడి పట్టుకోవడమంటే అది కొంచెం నమ్మశక్యంగా లేదు. నిజమే. ఆ 50-150 కిలోల అంచనా చారిత్రాత్మకంగా ఎంతవరకు కరెక్ట్ అనేది మనం పక్కన పెడితే, దాని వెనుక ఉన్న స్పిరిట్, ఆ భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే అది అక్షరాలా అంత బరువుందా, లేక అది యెహోషువ మోస్తున్న బాధ్యత యొక్క భారాన్ని, అతని పట్టుదల తీవ్రతను చెప్పటానికి వాడిన ఒక అలంకారికమైన పోలికనా అనేది ప్రశ్న. ఏదేమైనా దాని ఉద్దేశం ఒక్కటే: విజయం సాధించే వరకు వదిలిపెట్టకూడదని. ఎగ్జాక్ట్లీ. ఎంత కష్టమైనా, ఎంత భారమైనా మధ్యలో వదిలిపెట్టకూడదు. ఆ బరువనేది మనం మన లక్ష్యాల కోసం పడే శ్రమకు, ఎదుర్కొనే ఒత్తిడికి ప్రతీక. అంటే వాగ్దానం దేవుడిచ్చినా, విజయం ఖాయమని తెలిసినా మనం చెయ్యాల్సిన ప్రయత్నం మనం చెయ్యాల్సిందే. మధ్యలో అలసిపోయి ఆపేస్తే ఆ వాగ్దానం మన చేతికి రాదేమో. సరిగ్గా. ఇక్కడ నాకొక సందేహం వస్తుంది. దేవుడు సర్వశక్తిమంతులు కదా. ఆయన తలుచుకుంటే యెహోషువ ఇంత కష్టపడకుండానే విజయం ఇవ్వొచ్చు కదా. ఎందుకీ షరత్తు? ఎందుకీ పట్టుదల పరీక్ష? ఇది చాలా లోతైన ప్రశ్న. ఇక్కడే విశ్వాసానికి, క్రియలకున్న సంబంధం మనకర్థమవుతుంది. దేవుడి వాగ్దానం ఒక తాళం చెవి లాంటిదనుకుంటే, మన ప్రయత్నం ఆ తాళం చెవిని పెట్టి తలుపు తిప్పడం లాంటిది. అవును. దేవుడు మనకు అవకాశాలను, సామర్థ్యాలను ఇస్తాడు. కాని వాటిని ఉపయోగించి పనిచేయాల్సింది మనమే. ఈ ప్రాసెస్లో మనం పరిణితి చెందుతాం, మన సామర్థ్యం పెరుగుతుంది, క్రమశిక్షణ నేర్చుకుంటాం. నిజమే. ఊరికే వచ్చే విజయానికి, కష్టపడి సాధించిన విజయానికి విలువలో చాలా తేడా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. యెహోషువ ఈటెను పట్టుకున్నంతసేపు అతను కేవలం యుద్ధం చేయట్లేదు, దేవుడి వాగ్దానం మీద తన నమ్మకాన్ని క్రియారూపంలో చూపిస్తున్నాడు. అద్భుతంగా చెప్పారు. అంటే వాగ్దానాలు పొందినంత మాత్రాన సరిపోదు, వాటిని మన సొంతం చేసుకోవడానికి పట్టుదల, ప్రణాళిక కావాలి. ఖచ్చితంగా.
ప్రణాళిక లేకుండా దేవా అన్నీ నువ్వే చూసుకో అంటే ఏమీ జరగదు. ఇది వినడానికి చాలా ప్రాక్టికల్గా ఉంది. మరి దీన్ని మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయాలి? దానికోసం ఈ ప్రసంగంలో 2 ముఖ్యమైన సూత్రాలు చెప్పారు. మొదటిది ప్రణాళిక. అంటే ప్లానింగ్. సంవత్సరం మొత్తం ప్లాన్ చేయడం కష్టంగా అనిపిస్తే కనీసం ఒక నెలతో, అదీ కష్టమైతే ఒక్కరోజుతో ప్రారంభించమని సలహా ఇచ్చారు. రేపు ఏం చేయాలో ఈరోజే రాసుకోవాలి. ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది, కాని దీని ప్రభావం చాలా చాలా పెద్దది. అయితే చాలామందికి అసలు ఎక్కడ మొదలుపెట్టాలో కూడా తెలియదు కదా. నాకేం లక్ష్యాలు లేవు లేదా నా దగ్గర ఏమీ లేదు అనే ఫీలింగ్లో ఉంటారు. వాళ్ళకి ఈ ప్లానింగ్ ఎలా హెల్ప్ అవుతుంది? అందుకే ప్రణాళికలో మొదటి అడుగు మనల్ని మనం విశ్లేషించుకోవడం. ప్రసంగంలో చెప్పినట్టు ఒక పేపర్ తీసుకుని నా దగ్గర ఏముంది అని రాసుకోవాలి. అంటే మనకున్న టాలెంట్స్, వనరులు, బలాలు, బలహీనతలు అన్నీ. తర్వాత నాకు ఏం కావాలి అని రాసుకోవాలి. మన ఆశలు, మన లక్ష్యాలు. ఇలా రాసుకున్నప్పుడు మన జీవితం గురించి ఒక క్లారిటీ వస్తుంది. చుక్కలు పెడితేనే కదా మనం ఒక ఆకారాన్ని గీయగలం. ఈ 2 లిస్టులే ఆ చుక్కలు. ఉన్నదానికి కావాల్సిన దానికి మధ్య ఉన్న గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలనేదే మన ప్లాన్. సరిగ్గా. ఉద్యోగం కావాలి అనుకుంటే అది లక్ష్యం. నా దగ్గర డిగ్రీ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, కానీ టెక్నికల్ స్కిల్స్ తక్కువ అని రాసుకుంటే అప్పుడు ఏం చెయ్యాలో ఒక దారి కనిపిస్తుంది. అవును. అప్పుడు టెక్నికల్ స్కిల్స్ పెంచుకోవడానికి ఒక కోర్సులో చేరాలనేది ప్లాన్లో భాగమవుతుంది. ఓకే, మరి రెండవ సూత్రం? రెండవది జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. ఇది కూడా చాలా ఆచరణాత్మకమైనది. అకౌంటబిలిటీ. మన దగ్గర 10 రూపాయలున్నా దానికి లెక్కలు రాయమని ఈ ప్రసంగంలో సూచించారు. ఎందుకంటే డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నామో తెలిసినప్పుడే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుస్తుంది. ఉన్నదే 10 రూపాయలు, ఈ అనవసరమైన ఖర్చు ఇప్పుడు అవసరమా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. అవును. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అధికంలో కూడా నమ్మకంగా ఉంటాడని వాక్యం చెబుతుంది కదా. ఆ సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. ఖచ్చితంగా. 10 రూపాయల విషయంలో మనం నేర్చుకున్న క్రమశిక్షణే రేపు 10 లక్షలు వచ్చినప్పుడు ఎలా ఖర్చు పెట్టాలో, ఎలా ఇన్వెస్ట్ చేయాలో నేర్పిస్తుంది. అయితే జవాబుదారీతనం కేవలం డబ్బుకే పరిమితమా? అస్సలు కాదు. డబ్బు కన్నా విలువైన మన సమయానికి కూడా ఈ అకౌంటబిలిటీ చాలా అవసరం. సమయానికి అకౌంటబిలిటీ? అవును. ప్రసంగంలో డబ్బు గురించి చెప్పినా ఆ సూత్రాన్ని మనం సమయానికి కూడా అప్లై చేసుకోవాలి. రోజుకి ఎన్ని గంటలు సోషల్ మీడియాలో, ఓటీటీ ప్లాట్ఫామ్లలో గడుపుతున్నాం? మన లక్ష్యాలకు ఎంత సమయం కేటాయిస్తున్నాం? దీన్ని ఎలా ట్రాక్ చేయాలి? దీన్ని ట్రాక్ చేయడానికి ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి. లేదా మనల్ని రోజూ ప్రశ్నించే ఒక స్నేహితుణ్ణి, అంటే ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈరోజు నీ లక్ష్యం కోసం ఏం చేశావు అని అడిగే ఒక వ్యక్తి ఉంటే మనలో తెలియని బాధ్యత వస్తుంది. మనల్ని మనం మోసం చేసుకోకుండా కాపాడుతుంది. అవును. ఇప్పటిదాకా మనం ప్లానింగ్, అకౌంటబిలిటీ లాంటి ప్రాక్టికల్ విషయాలు చూశాం. ఇవి ఏ సెల్ఫ్ హెల్ప్ పుస్తకంలోనైనా దొరకొచ్చు. అయితే ఈ ప్రసంగం ప్రకారం సమయపాలన అనేది కేవలం ఒక టెక్నిక్ కాదు. దానికో బలమైన ఆధ్యాత్మిక పునాది ఉంది. ఆ కోణంలోకి ఇప్పుడు వెళ్దాం. అవును. అసలు ఈ ప్రసంగానికి ఆత్మ అదే. సమయాన్ని వృధా చేయడం అపవాది చేసే పని అని ఇందులో చాలా గట్టిగా చెప్పారు. అనవసరమైన స్నేహాలు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడ్డం, అనవసరమైన వాదనలు ఇవన్నీ మన సమయాన్ని దొంగిలించేవే. ప్రతిదానికి కాలము, సమయము తగును అనే మాటను గుర్తుచేస్తూ దేనికి ప్రయారిటీ ఇవ్వాలో, దేన్ని వదిలేయాలో గ్రహించమని హెచ్చరించారు. ఈ ప్రసంగంలో యాకోబు పత్రికలోని ఒక వాక్యం నన్ను చాలా ఆలోచింపజేసింది. మేలైనది చెయ్యనెరిగియు అలాగు చేయనివానికి పాపము కలుగును. ఇది వినడానికి చాలా కఠినంగా, పెద్ద మాటగా అనిపిస్తుంది. అంటే సరైనదేంటో తెలిసి కూడా చెయ్యకపోవడం పాపంతో సమానమా? నేను ఉదయాన్నే లేచి చదువుకోవాలని ప్లాన్ చేసుకుని బద్ధకంతో లేవకపోతే అది కూడా పాపం కిందికే వస్తుందా? ఇది చాలామందికి వచ్చే సందేహమే. ఇక్కడ పాపం అంటే కేవలం నైతిక తప్పిదాలు చేయడం మాత్రమే కాదు, దేవుడిచ్చిన సమయాన్ని, అవకాశాలను, తలాంతులను ఉద్దేశపూర్వకంగా వ్యర్థపరచడం కూడా పాపమే అని ఈ వాక్యం ఉద్దేశం. ఓకే, అంటే చిన్న చిన్న బద్ధకాలు, పొరపాట్ల గురించి కాదు ఇది. కాదు. ఉదాహరణకు ఒకరికి సహాయం చేసే అవకాశం, సామర్థ్యం మనకు ఉండి కూడా కావాలని చెయ్యకపోవడం. ఒక మంచి పనిని ప్రారంభించే జ్ఞానం, వనరులు ఉండి కూడా కేవలం సోమరితనంతో వాయిదా వేయడం, ఇవన్నీ ఈ కోవకే వస్తాయి. అంటే దేవుడు మనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయడం లాంటిది. అవును.
దేవుడు మనకిచ్చిన ప్రతిభను సమయాన్ని భూమిలో పాతిపెట్టడం లాంటిదన్నమాట. మన బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించమని ఒక హెచ్చరిక ఇది. ఎందుకంతా గట్టిగా చెబుతున్నారు? ఎందుకంటే ఈ భూమి మీద మన జీవితం ఒక పరీక్షాకాలం, ఒక ట్రయల్ పీరియడ్ లాంటిదని ఈ ప్రసంగం సూచిస్తోంది. మొదటి యోహాను పత్రికలోని ఒక వాక్యాన్ని ఉదాహరించారు. ఏంటది? లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, కాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిల్చును. అంటే ఈ లోకంలో మనం చూసేవన్నీ టెంపరరీ. అన్నీ టెంపరరీ. శాశ్వతమైనది దేవుని చిత్తం. ఆయన మనల్ని ఒక టైమర్తో ఈ భూమి మీద పెట్టాడు. ఈ కొద్ది సమయంలో మనం చేసే పనులే మన నిత్యత్వాన్ని నిర్ణయిస్తాయి. ఈ ఆలోచన మన సమయం విలువను ఒక్కసారిగా పెంచేస్తుంది. మనం గడిపే ప్రతి గంటకు ఒక శాశ్వతమైన విలువ ఉందని అర్థమవుతుంది. అందుకే ప్రస్తుత కాలాన్ని అర్థం చేసుకుని నిద్ర నుండి మేల్కోవాల్సిన సమయం వచ్చిందని కూడా చెప్పారు. నిద్ర నుండి మేల్కోవడమంటే? అంటే మనం ఏ కాలంలో ఉన్నామో గ్రహించాలి. 10 ఏళ్ల క్రితం పనిచేసిన పద్ధతులు, ఆలోచనలు ఇప్పుడు పనిచేయవు. ప్రపంచం వేగంగా మారుతోంది. నిజమే. ఈ మార్పుల్ని గమనించి వాటికి అనుగుణంగా మన ప్లాన్స్, మన పద్ధతులు మార్చుకోవాలి. నిద్ర మేల్కోవడమంటే మన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని అజ్ఞానంలో, నిర్లక్ష్యంలో ఉండకుండా వాస్తవికతను గ్రహించి చురుకుగా స్పందించడం. అవకాశాలు తలుపు తట్టినప్పుడు నిద్రపోతూ ఉంటే అవి మనల్ని దాటి వెళ్ళిపోతాయి. నిజమే. దేవుడు ప్రతి ఒక్కరికి, అంటే మంచివారికి, చెడ్డవారికి, నీతిమంతులకు, అవినీతిపరులకు, అందరికీ రోజుకి 24 గంటల సమయాన్ని సమానంగా ఇచ్చాడు. దాన్ని ఎవరు ఎలా వాడుకుంటున్నారనే దానిపైనే వాళ్ల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇది ఎవరికీ మినహాయింపు లేని నియమం. అందుకే కీర్తనల గ్రంథంలోని ఒక వాక్యాన్ని ప్రస్తావించారు. మా దినములు లెక్కించుట మాకు నేర్పును, అప్పుడు మాకు జ్ఞాన హృదయము కలుగును అని. దినాలు లెక్కించుకోవడం అంటే చావు గురించి భయపడటం కాదు. మన జీవితంలో ఇప్పటికే ఎన్ని రోజులు గడిచిపోయాయి, బహుశా ఇంకెన్ని మిగిలుండొచ్చు అని ఒక అంచనా వేసుకున్నప్పుడు మిగిలిన సమయం ఎంత విలువైందో అర్థమవుతుంది. అప్పుడు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అనే జ్ఞానం వస్తుంది. అవును, అప్పుడు ప్రాధాన్యతలు వాటంతటవే సర్దుకుంటాయి. దీన్ని ఆచరణలో పెట్టడానికి కూడా కొన్ని చాలా సింపుల్ సూచనలిచ్చారు. ఉదాహరణకు, రాత్రి పడుకునే ముందు గంటల తరబడి మొబైల్ ఫోన్ చూడకుండా దాని పక్కన పెట్టి ప్రార్థనతో ముగించడం. ఇది చాలా చిన్న మార్పులా అనిపిస్తుంది, కానీ ఇది ఒక శక్తివంతమైన క్రమశిక్షణా చర్య. అవును. మొబైల్ ఫోన్ ఉదాహరణ ఈ రోజుల్లో చాలామందికి వర్తిస్తుంది. అవును, ప్రసంగంలో చెప్పిన ఒక పోలిక చాలా తీవ్రమైనది. ఫోన్ పక్కన లేకపోతే బ్రతకలేను అనడం డ్రగ్స్ లేకపోతే బ్రతకలేను అనడంతో సమానం అన్నారు. ఓ, అది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. అంటే మనల్ని బానిసలుగా చేసే వాటిని మనమే గుర్తించి వాటిని మన జీవితం నుండి తీసేయాలి. దేవుడు మనకిష్టం లేనిది మన జీవితంలో ఉంచడు, కాని మనం ప్రేమించే పాపాన్ని లేదా వ్యసనాన్ని ఆయనే బలవంతంగా తీయడు. దాన్ని వదిలిపెట్టాలనే నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. ఆ నిర్ణయం తీసుకోవడమే నిద్ర నుండి మేల్కోవడం. కాబట్టి ఇవన్నీ విన్న తర్వాత మనకు అర్థమయ్యేదేమిటంటే, ఈ ప్రసంగం ప్రకారం సమయపాలన అనేది కేవలం ప్రొడక్టివిటీని పెంచుకునే నైపుణ్యం కాదు. అస్సలు కాదు. అది మన జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు పునాది. మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకోవాలి, వేరొకరు వచ్చి చెయ్యరు. అవును, ఈ కేవలం టెక్నిక్స్ గురించి కాదు, మన దృక్పథం, మన యాటిట్యూడ్ గురించి. మనం సమయాన్ని ఒక శత్రువులా, మనల్ని తరుముతున్న దానిలా చూస్తున్నామా, లేక దేవుడిచ్చిన ఒక బహుమతిగా, అవకాశంగా చూస్తున్నామా? దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. దాన్ని ఒక భారంలా కాకుండా ఒక బహుమతిగా చూడమనేదే ఈ ప్రసంగ సారాంశం. ప్రణాళిక, జవాబుదారీతనం, పట్టుదల, ఆధ్యాత్మిక క్రమశిక్షణ, ఈ 4 స్తంభాలు కలిస్తేనే ఆ బహుమతిని మనం సరిగ్గా వాడుకోగలం. యెహోషువలాగా వాగ్దానం పొందిన తర్వాత కూడా దాన్ని సొంతం చేసుకోడానికి ఈటెని ఎత్తిపట్టుకోవాలి, కష్టపడాలి. సరిగ్గా ఈ చర్చను ఒక ఆలోచనతో ముగిద్దాం. దేవుడు మనకు ఇచ్చిన అతి పెద్ద, తిరిగి ఇవ్వలేని బహుమతి సమయమైతే, ఆ బహుమతికి మనం తిరిగి ఏమిస్తున్నాం? మన రోజువారీ పనులు, మన దీర్ఘకాలిక ప్రణాళికలు, మనం గడుపుతున్న ప్రతి క్షణం ఆ బహుమతి విలువకు తగినట్లుగా ఉన్నాయా, లేక దాన్ని చౌకగా వృధా చేస్తున్నామా? ఈ ప్రశ్న గురించి ఆలోచించాలి.